ధర్నా చౌక్ వద్దన్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అంతా సో ఈరోజు ధర్నా చేపట్టింది. ఏంటంటే తెలంగాణ అగ్రిగోల్డ్ సో గతంలో 12 సంవత్సరాల కిందట సో వీళ్ళకి నెలకింత డబ్బులు ఇస్తే మీకు పెద్ద మొత్తంలో రిటర్న్ ఇస్తామని చెప్పేసి ఈ అగ్రిగోల్డ్ అనే సంస్థ వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి సో ఫైనల్గా కంపెనీ జిందా ఎత్తేసిన పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రం అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలన్నింటిలోనే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్లకు పైగా స్కామ్ ఇదంతా కూడా. కాబట్టి అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలే అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి బాధితులందరూ కూడా ఈరోజు ఇంద్రపాక ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఉంది. మీ పేరు ఏడు నుంచి వచ్చారు? పేరు వసంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలిపురం, హైదరాబాద్. నాకు అయితే మేము నెలనే శుభ్రంగా కట్టేదాన్ని అండి. అట్లా 500 కడుతున్నాం. దగ్గర దగ్గర 18,000 అన్నాడు. వడ్డీ ఇస్తాము అసలు పోనీ వడ్డీ గిడ్డి కాదు, ఏదో పిల్లలకి చేద్దాము. నాకు 3 మనవరాళ్ళు. ఒక మనవరాలకి ఏమో దీంట్లో కట్టాను, పోస్ట్ ఆఫీసులో. ఇది 2 మనవరాలకి కడదామని కట్టాను. కడితే ఆఖరికి నా ఎన్ని సంవత్సరాలు కట్టారు? 500 ఎన్ని సంవత్సరాలు కట్టారు? 14 నెలలు 10 బాగానే కట్టామండి. 2-3 ఏళ్ళు కట్టామండి, గుర్తులేదు నాకు. కట్టాము బాగానే. దాకా 18,000 రావాలి నాకు. వడ్డీ అక్కర్లే మాకు, అసలు ఇచ్చినా చాలు మాకు. అసలు ఇచ్చినా చాలు మాకు. మాకే 25,000 రావాలి, అవి రావాలని లేదు మాకు కోరిక. ఏంటంటే నేను క్యాటరింగ్ చేసుకున్నాను. నాకు 2 కొడుకులు పోయినారు, ఎవరు లేరు నాకు. నేనైతే క్యాటరింగ్ చేసుకుని బతుకుతున్నా అంతే. వాళ్ళ ఆ డబ్బులన్నీ వస్తే చాలు కదా మాకు. మేమేదో ఇది చేసుకొని బతుకుతున్నాము. ఇంకా పిల్లల దగ్గర నేను అడగను. నాకు 3 కూతుళ్ళు, 2 మగ పిల్లలు పోయినారు నాకు. ఎవరు లేరు. 20లో ఒకళ్ళు పోయినాడు, 21లో ఒకళ్ళు పోయినారు. ఇద్దరు పోయినారు నాకు. సరే నేనేదో బతుకుతున్నాను ఇట్లా. నేను ఇది లేకుండా శుభ్రంగా బతుకుతున్నాను. ఆ డబ్బులు ఇస్తే నాకు దేనికన్నా వస్తాయి కదండి, ఆశ కదా. ఇదివరకు రమ్మంటే నేను రాలేదు. ఎందుకంటే ఏమో ఇస్తారో వస్తారో, ఇట్లా వచ్చి ఎండల్లో నిలబడాలి, మళ్ళీ ఒంట్లో కూడా బాగుండదు నాకు అని వదిలేసేసాను నేను. సరే మళ్ళీ రమ్మంటే ఏజెంట్ రమ్మంటే రండి మాట్లాడండి, తర్వాత చూద్దామా. ఏజెంట్ అక్కడ ఉన్నాడు, ఎర్రట ఆయన. ఏజెంట్ ఆడండి ఆయన తెలిసిన అతను. నాకు 15 ఏళ్ళు మేము టూర్లు వెళ్తుంటాం. అందుకని ఏం అడగలేకపోతున్నాను నేను ఆయన్ని. ఏం చేయాలి చెప్పండి. ప్రభుత్వం డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు. ఏం గవర్నమెంట్ అండి, ఏదో గవర్నమెంట్ ఇచ్చేదాకా మనం ఓట్లు వేసేదాకా మా అమ్మ అంటారు. ఓట్లు అయిన తర్వాత నువ్వు ఎవరండి, అసలు అలవ చేస్తాడు మనల్ని? ఎవడు అలవ చేయడు చెప్పండి. మరి ఏంది గవర్నమెంట్? బస్ స్టాపులు లేవు, ఏమీ లేవు, ఏం లేదు. మాకైతే వనస్థలి బస్ స్టాప్ కూడా లేవు. ఏం ప్రభుత్వమైనా వచ్చి ఏం చేస్తున్నాడండి? ఏం చేయట్లేదు. ఇంకా ఎందుకు ఆ ఫ్రీ బస్సులు అండి? ఏడవను, నాకు ఆర్టీసీ బస్సు ఉంది. ఎందుకంటే మా వారు ఆర్టీసీలో చేశారు. నాకు పాస్ ఫ్రీ అయినా, అది నాకేం బాధ లేదు. చెప్తున్నా, అది చేయటం వేస్ట్ అండి. వాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లు, ఆర్టీసీకి కూడా నష్టమే కదా మాట. అది చేయటం వేస్ట్ కదా. పోనీ నువ్వేమన్నా చేసి ఒక ముసలిళ్ళకు ఇది చెయ్యి అంతేనా. ఫ్రీ ఇది 1,000 రూపాయలు 2,000 ఇది ముసలిళ్ళకి, అది సంతోషపడతారు. ఫ్రీ చేసి బయట ఉన్న వాళ్ళు ఇది వస్తున్నారు. ఏం ప్రయోజనం ఫ్రీ చేసి? దండక కదా అది. నీకు దండక, గవర్నమెంట్కి దండక అది. ఏ ఫ్రీ బస్ ఎన్నాళ్ళు ఉంటాడైనా అయిపోయింది. ఈయన పని కూడా ఉండడు. 10 ఏళ్ళు ఏముండడు. ఇట్లా ఉంటే ఏముంటాడండి? ఏముండడు. 10 ఏళ్ళు ఉండడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెళ్ళిపోతాడు. ఇట్లా చేస్తే ఎక్కడ ఉంటాడు? ఎవరు వస్తారు? మనకేం తెలుసు? దేవుడు వాళ్ళని మేపటం మనం ఏం లేదు. ఏంటంటే వాళ్ళ డబ్బులు వెనక ముద్దే వేసుకోవటం, మనం వాళ్ళని పెద్ద చేయటం, అంతేగాని మరలు చేసేవాళ్ళు ఎవరు ఉద్ధరించేవాళ్ళు లేరండి. వేస్ట్ వేస్ట్. ఏం వేస్ట్ అయ్యిందండి గవర్నమెంట్. ఏం చేస్తున్నాడు ఆయన? అన్ని చేసుకొచ్చాడు. ఏం చేస్తున్నాడు ఈయన? 3 ఏళ్ళు అయింది వచ్చి. చెప్పండి ఏం చేశాడు? ఏమన్నా మీకు తెలియదు. ఏం చేశాడు? ఏం చేయట్లేదు. మా డబ్బులు మాకు ఇప్పించండి. అయినా వీళ్ళంతా మాట్లాడారట. ఏమి ఇస్తాడండి? మా డబ్బులు మాకే 20,000 15,000 వస్తాయి నాది అంతే. నాకు అదే ఆసరా కదండి. నేను పిల్లల్ని పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, ఏం లేక ఇల్లు అమ్ముకొని, అది నా సంగతి.